ఎక్కడ చూసినా ఏఐ వచ్చేసింది కదండి. ఏఐ వచ్చేసింది, ఇంకా రాను రాను మనుషులతో పనే ఉండదు. ఒక సినిమా తీయాలి అన్నా హీరోయిన్ అవసరం ఉండదు, హీరో అవసరం ఉండదు, ఏఐలో వాళ్ళ ఫేసెస్ ఇచ్చేస్తే సరిపోతుందేమో అని అనుకుంటున్నారు. కానీ ఏఐలో ఏది చేయాలి అన్నా, దాన్ని క్రియేట్ చేయాలి అన్నా, అది పిక్చరైజేషన్ చేయాలి అన్నా దానికి మనుషులైతే కావాలి కదా. సో ఎప్పుడైనా సరే ఎంత టెక్నాలజీ వచ్చినా ఏది వచ్చినా మనుషులతోనే వర్క్ ఉంటుంది. కాబట్టి అనవసరంగా అపోహలు పెట్టుకొని మనం భయపడి పక్క వాళ్ళని భయపెట్టకుండా హ్యాపీగా వచ్చిన టెక్నాలజీని ఎంజాయ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఎప్పటిలాగానే మీకోసం హ్యాపీగా 2 వంటలతో మీకోసం వెయిట్ చేస్తుంది. మీరు ఎలాగో వచ్చేసారు కాబట్టి షో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. ఈరోజు మనం ఫస్ట్ తయారు చేస్తుంది కర్ణాటక నాటి వెజ్ పులావ్ తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది వాణి గారు మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు వాణి అండి. కర్ణాటక నాటి పులావ్ రెసిపీ కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. నేను రెగ్యులర్గా ఇంట్లో చేస్తూ ఉంటాను. మా హస్బెండ్కి చాలా ఇష్టం. మీకోసం రెసిపీ పంపిస్తున్నాను, తయారు చేసి చూపించండి అని చెప్పేసి మంచి వెజ్ పులావ్ రెసిపీ పంపించారు. సో అన్నీ కరెక్ట్గా క్లియర్గా తెలుసుకున్నాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టేసి వంటలోకి వెళ్ళిపోదాం. మనం జనరల్గా నాటు చేసుకుంటూ ఉంటాం కదండి. మనం నాటు వెజ్ పులావ్ లేదా నాటుకోడి పులుసు, నాటుకోడి వేపుడు అలా చేసుకుంటాం కదా. కర్ణాటకలో నాటుని నాటి అంటారనమాట. సో కర్ణాటక లోకల్లో చేసుకునే వెజ్ పులావ్ అనమాట. ఇది మామూలుగా అయితే మనం పులావ్ చేసేటప్పుడు బాస్మతి బియ్యం అయినా రెగ్యులర్గా చిట్టుముత్యాలైనా ముందుగా కడిగి నానబెట్టేసుకుంటాం. కానీ డైరెక్ట్గా బియ్యం నెయ్యిలో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత పులావ్ చేస్తారు. కొన్నిసార్లు ఆంధ్రాలో కూడా మనం రెగ్యులర్గా పులావ్ చేసుకునేటప్పుడు బియ్యంని నెయ్యిలో వేయించి చేస్తాం. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం కర్ణాటక నాటి వెజ్ పులావ్ తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు ముందు పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్నాను. ఈ గిన్నె వేడెక్కే లోపల ఒక చిన్న పేస్ట్ తయారు చేసుకోవాలి మనం. ఇందులో ఒక పెద్ద టమాటా కట్ చేశాను, అలాగే పచ్చిమిర్చి, పుదీనా ఇంకా కొత్తిమీర 2 వేసాను, వెల్లుల్లి, అల్లం, ఇదంతా ఇప్పుడు మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇది పులావ్కి. ఈ నాటి వెజ్ పులావ్లో మనం ఉల్లిపాయలు వేయట్లేదు. మీరు చూడండి, ఇలా చక్కగా పేస్ట్ అయిపోయి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేసి పెడుతుంది. ఇప్పుడు ఈ గిన్నెలో కొద్దిగా నూనె వేసి, అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసాను. చాలా వేడెక్కాలి. ఇందులో వెజిటేబుల్స్ మంచి ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ వేసేసి కొంచెం బాగా వేగనివ్వాలి. మంచిగా డీప్ ఫ్రై లాగా అయిపోవాలన్నమాట. అలాగే బీన్స్. ఇలా ఇత్తడి గిన్నెలో వండుతుంటే మా నాన్నమ్మ చెప్పింది గుర్తొచ్చింది నాకు. ఎప్పుడు చెప్తూ ఉండేదన్నమాట, ఇత్తడి గిన్నెలో వండాలి, కంచులో తినాలి, వెండిలో తాగాలి అని చెప్పేసి. అప్పట్లో మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు కంచు గిన్నెలు ఉండేవి ఇంట్లో. ప్యూర్ కంచు తీసుకుంటే అది కింద పడేస్తే పగిలిపోతుందండి. అందుకే కంచు వాడడం మానేసి తర్వాత మనం స్టీల్కి షిఫ్ట్ అయిపోయాం. మళ్ళీ ఇప్పుడు వెండి గిన్నెలో తినడం స్టార్ట్ చేశారు. అండ్ ఇత్తడి గిన్నెలు మళ్ళీ వండడం స్టార్ట్ అయింది. కాకపోతే ఇత్తడి గిన్నెలు ఏంటి అంటే క్లీన్ చేసి పెట్టుకోవడం కొంచెం కష్టం. మీరు రెగ్యులర్గా ఇత్తడి గిన్నెలు వాడుకుంటే కనుక ఏం చేయాలి అంటే మంచిగా వాష్ చేసేసి మొత్తం తుడిచి ఆరబెట్టిన తర్వాత, ఎండలో పెడితే అయితే కొంచెం ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా ఉంటే చక్కగా అసలు ఇత్తడి గిన్నెలు మంచిగా తెల్లగా అలాగే ఉంటాయి. కొంచెం నీళ్లున్నా అలాగే నీళ్ళతో పెట్టేస్తే కనుక నల్లగా అయిపోతాయి. వండిన తర్వాత దాన్ని మంచి కవర్ చేసి, క్లాత్లో అయినా కవర్లో అయినా కవర్ చేసి పెడితే నల్లగా అవ్వవన్నమాట. క్యారెట్, బీన్స్, కొద్దిగా నెయ్యి వేసాం, నూనెలో మంచి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవి కూడా మంచి ఫ్రై అవ్వాలి. ఇక్కడ వెజిటేబుల్స్ ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల అక్కడ గిన్నె పెట్టేసాను కదా, అది కూడా వేడవుతూ ఉంది. వేడైన తర్వాత ఇందులో ఒక 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క,
అనాస పువ్వు, ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు 3 వేసేసాను. 1 కప్పు చిట్టి ముత్యాల రైస్ నెయ్యిలో వేసేస్తున్నాను. బియ్యంని నెయ్యిలో చక్కగా వేయించుకోవాలి. అలాగే ఇక్కడ వెజిటేబుల్స్ కూడా మంచిగా నూనెలో ఫ్రై అయిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులో గ్రీన్ పీస్ వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న కొత్తిమీర, పుదీనా, టమాటా పేస్ట్ ఇందులో వేసేయాలి. అల్లం వెల్లుల్లి కూడా ఈ పేస్ట్లోనే వేసేస్తాం. ఫ్లేవర్ అంతా మంచిగా పట్టుకుంటుంది. పేస్ట్ అంతా నూనెలో మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసేటప్పుడు ఈ వాటర్ని యాడ్ చేయాలి. ఈ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచి కుక్ చేసుకోవాలి. ఈలోపు నా చేతిలో మసాలా దినుసులు ఉన్నాయి, వీటిని మనం కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఇప్పుడు రోట్లో కొద్దిగా జాజికాయ, అనాస పువ్వు, అలాగే యాలకులు, లవంగాలు, బండ పువ్వు, జాపత్రి, అలాగే సాజీరా ఇవన్నీ వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. కచ్చా పచ్చాగా మసాలాలన్నీ దంచేసుకొని మనం వేయించుకుంటున్న బియ్యంలో వేసేయాలి. మనం డైరెక్ట్గా వేయించలేదు కదా, సో ఇప్పుడు ఈ నెయ్యిలోనే మంచిగా వేగి ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ పేస్ట్ కూడా బాగా వేగింది. ఇందులో మనం ఎంతైతే బియ్యం తీసుకుంటున్నామో దానికి 2 వంతుల నీళ్లు పోసుకోవాలి. మనం పెరుగు ఏం వేయట్లేదు కాబట్టి నేను 2 వేస్తున్నాను. పెరుగు అవన్నీ వేస్తే కనుక చిట్టుముత్తలకి 2 నీళ్ళు అవసరం లేదండి, కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత మనం ఉప్పు వేసుకుందాం. సింపుల్గా తయారు చేసుకునే పులావ్ అన్నమాట ఇది. ఉంటే మంచి సువాసన వస్తుంది. ఇందులో మనం ఉల్లిపాయలు వేయట్లేదు, సో ఎక్కువసేపు అయినా మనకి ఉంటుందన్నమాట పాడవకుండా. నేను ఓన్లీ బ్రౌన్ ఆనియన్స్ మటుకి ఇక్కడ పెట్టాను, జస్ట్ మనం గార్నిష్ కోసం. ఇవి కూడా కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందాక పేస్ట్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం వాటర్ పోసి పెట్టాను కదా, ఆ వాటర్ ఇందులో యాడ్ చేసేస్తుంది. మూత పెట్టేస్తే ఒక ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇందులో రైస్ యాడ్ చేసుకోవచ్చు. బియ్యం బాగా నెయ్యిలో వేగిన తర్వాత ఇప్పుడు నీళ్ళు కూడా ఒక ఉడుకు వస్తున్నాయి. ఇందులోకి బియ్యంని మనం షిఫ్ట్ చేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి, ఆల్రెడీ నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు ఉన్నాయి, సో అందుకనే నేను నెయ్యిలో వేయించలేదన్నమాట. ఇవి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు వేసేస్తున్నాను. మీరు ఒక్కసారి వాటర్ టేస్ట్ చూసుకుంటే కనుక ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీరు కావాలి అంటే ఉప్పుని ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మైల్డ్గా చాలా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. నెయ్యిలో బియ్యంని వేయించాం కాబట్టి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం మూత పెట్టేసి ఫస్ట్ ఒక 5 నిమిషాలేమో పెద్ద మంటలో, తర్వాత 15 నిమిషాలు చిన్న మంటలో కనుక దమ్ చేస్తే కర్ణాటక నాటి వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. కర్ణాటక నాటి వెజ్ పులావ్ రెడీ అయిపోయింది చూడండి.
వాటర్ పర్ఫెక్ట్గా వేసాము. పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది చూసారా పులావ్. బియ్యంని నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పైనుండి కొరియండర్తో గార్నిష్ చేశాను. కావాలి అంటే బ్రౌన్ ఆనియన్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ గార్నిష్ కోసం ఆప్షనల్ అండి, మీకు కావాలి అంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే కచుంబర్ పెరుగు పచ్చడి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇప్పుడు మనం చేసిన కర్ణాటక నాటి వెజ్ పులావ్తో పాటు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరొకసారి తయారీ విధానం చూసేయండి. కర్ణాటక నాటి వెజ్ పులావ్ తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం వేసి పేస్ట్ చేసుకోవాలి. గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడెక్కాక అందులో క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్ వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో బాగా నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసి కాస్త వేగాక ఇందులో చిట్టి ముత్యాల బియ్యం వేసి బాగా వేగనివ్వాలి. ఇది వేగే లోపల ఒక రోల్ పెట్టుకొని జాజికాయ, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, బండ పువ్వు, జాపత్రి, సాజీరా వేసి కచ్చా పచ్చగా దంచుకొని వేగుతున్న బియ్యంలో ఈ మసాలాలు కూడా వేసి ఇంకాస్త వేగనివ్వాలి. వేగుతున్న వెజిటేబుల్స్ లో 1 కప్పు చిట్టి ముత్యాలకి 2 కప్పుల నీళ్లు పోసుకొని ఒక ఉడుకు వచ్చాక అందులో వేయించుకున్న చిట్టి ముత్యాల బియ్యం వేసి ఉడికించిన బంగాళదుంపని కూడా పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు పెద్ద మంటలో, ఇంకొక 15 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకుంటే కర్ణాటక నాటి వెజ్ పులావ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం డబల్ మటన్ డబ్బా గోష్ తయారు చేస్తున్నాం. దానికోసం సుధా గారు మనకి మెయిల్ రాశారు. హై స్వప్న గారు, దిస్ ఇస్ సుధా, హౌ ఆర్ యు అండి. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు సుధా గారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మా హస్బెండ్ కి మటన్ అంటే చాలా ఇష్టం అండి. ఏదైనా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో మటన్తో స్పైసీగా ఉండే వంటకం చేసి చూపించండి, బాక్స్లో ప్యాక్ చేయడానికి. తప్పకుండా అండి, మీ హస్బెండ్ కోసం మీకోసం ఈరోజు మనం డబల్ మటన్ డబ్బా గోష్ తయారు చేస్తున్నాం. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెట్టేసుకుందాం. డబల్ మటన్ డబ్బా గోష్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. ఉడికించుకున్న మటన్, వేయించుకున్న బేబీ పొటాటోస్, పాలు, పాస్తా, గ్రీన్ పీస్, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ప్యూరీ, మిరియాలు, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చీజ్, కారం, మైదా పిండి, కొత్తిమీర, బటర్. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే వైట్ సాస్ చేద్దాం. దానికోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. బటర్ వేసుకుందాం. ఇందులో మనం మైదా పిండి వేస్తున్నాం. మైదా పిండి పచ్చి వాసన పోయేంత వరకు బటర్లో మంచిగా వేయించుకోవాలి. సింపుల్ వైట్ సాస్ ఏంటి అంటే బటర్, మైదా పిండి, పాలు వేసి కుక్ చేసేస్తే వైట్ సాస్ అవుతుంది. అది మనకి పాస్తాలో యూస్ చేసుకోవచ్చు. పాస్తా వైట్గా చేయాలి అంటే వైట్ సాస్, అదే రెడ్ సాస్ అంటే మనం టమాటోస్, కారం అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో కొన్ని మిరియాలు వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలు వేసేస్తున్నాం. పాలు ఎంత వేసామో అని నీళ్ళు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా వైట్ సాస్ చేసేటప్పుడు మనం పాలు వేసిన తర్వాత నీళ్లు వేయం, కానీ ఇప్పుడు మనం వాటర్ ఎందుకు వేసాము అంటే ఇందులోనే మనం పాస్తాని కుక్ చేసుకోబోతున్నాం కాబట్టి వాటర్ వేసేసాను అన్నమాట. ఇప్పుడు ఇందులో మాకరాని పాస్తా వేస్తున్నాను. తగినంత ఉప్పు వేస్తున్నాను. స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఒకసారి ఇది మంచిగా మిక్స్ చేసేస్తే పాస్తా ఉడుకుతూ ఉంటుంది. స్టవ్ ఆన్ చేశాను కదా, దీంట్లో ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం.
ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేస్తున్నాం. టమాటా ప్యూరీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాం. ప్యూరీ వేయడం వల్ల మంచి థిక్ గ్రేవీ వస్తుందన్నమాట మనకి. కారం, జీలకర్ర పొడి, ముందుగానే వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి అన్నమాట. అలాగే ధనియాల పొడి. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎప్పుడు చక్కగా వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాం అనుకోండి, చాలా వంటకాలు మెయిన్గా ఇండియన్ కుకింగ్లో మనకి చాలా యూజ్ అవుతుంది. ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మనం ఇందులో గ్రీన్ పీస్, ఇందులోనే ముందుగా ఉడికించిన మటన్, ఇది 100% కుక్ అయిపోయింది. మటన్తో పాటు ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, ఇది బేబీ పొటాటోస్. కొంచెం వాటర్ వేస్తాను లైట్గా, కొద్దిగా. ఆల్రెడీ మళ్ళీ మనం సాస్ వేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. 2 minutes మనం కుక్ చేసుకుంటే మటన్కి ఈ గ్రేవీ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి. అలాగే పాస్తా ఒక్కసారి చెక్ చేసుకుందాం. పాస్తా ఉడకడానికి ఇంకా టైం పట్టేలా ఉంది. పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి ఇది చిన్న స్టవ్ మీద పెట్టేస్తాను. సో ఒక 5 to 6 minutes పడుతుంది. పాస్తా ఉడికింది. ఇప్పుడు ఈ స్టవ్ మీద నుండి ఈ స్టవ్కి షిఫ్ట్ చేసేద్దాం. ఉడికించుకున్న పాస్తా విత్ సాస్ ఇందులో వేసేస్తున్నాను. ఇంకా కొంచెం ఉడికి దగ్గరగా వచ్చేస్తే థిక్గా అవ్వాలి. గుజరాత్ వెళ్తే కనుక అక్కడ బోరీ ముస్లిమ్స్ అని చాలామంది ఉంటారండి. వాళ్ళు పాపులర్ డిష్గా చేసుకుంటారనమాట. డబ్బా గోష్ అని చెప్పేసి చాలా రెగ్యులర్గా చేసుకునే డిష్ ఇది. సో దీంట్లోకి రైస్ కానీ, చపాతీ కానీ, పూరీ కానీ, పుల్కా ఏం అవసరం లేదు. డబ్బాలో ప్యాక్ చేసుకొని అలా ఫుల్ మీల్ లాగా ఎంజాయ్ చేసేస్తారనమాట. అండ్ ఎప్పుడు మనలాగే ఎప్పుడు మన స్పైసెసే కాకుండా కొంచెం డిఫరెంట్గా పక్క రాష్ట్రాల వాళ్ళే కూడా ట్రై చేయడంలో తప్పేం లేదు. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనకి వెజిటేబుల్స్ వేసాం. ఫైబర్తో పాటు మీట్ వల్ల మనకి ప్రోటీన్ కూడా వస్తుంది. సో కొంచెం దగ్గరగా వచ్చేస్తే ఇంకా తీసేసుకోవచ్చు. మనం ఫైనల్గా ఇందులో మనకి కావాలి అంటే ఎగ్స్ లేదా ఆమ్లెట్ కానీ, చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో చీజ్ వేస్తే కొంచెం చల్లగా అయిన తర్వాత మళ్ళీ మనకి థిక్గా అయిపోతుంది. స్పూన్తో హ్యాపీగా తినేయచ్చు. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చీజ్ వేసుకుంటున్నాం. మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ మీట్ లేయర్ కింద మనం సెట్ చేసేస్తాం. పాస్తా ఇంకా మటన్ ఉంటుంది, అందుకే దీన్ని డబల్ మటన్ డబ్బా గోష్ అంటారు. సో పాస్తా వేసేసాం. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం. కంప్లీట్గా ఫుల్గా ఎగ్స్ పెట్టేయాలి. ఎగ్ ఎక్కువ పెడితేనే మనకి బాగుంటుందండి. తిన్నామా అంటే ఇంకా టమ్మీ ఫుల్ అయిపోయేలాగా తినాలన్నమాట. కొంచెం కొంచెం కాకుండా కంప్లీట్గా ఫుల్గా ఫిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైనుండి మనం చీజ్ని గ్రేట్ చేసి వేసుకోవాలి. పైనుండి కాస్త కొత్తిమీర వేసేసి ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకోవాలి. 220 degreesలో జస్ట్ 5 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఓవెన్ ప్రీ హీట్లో ఉంది. మళ్ళీ ఒక 5 minutes సెట్ చేసేస్తే
ఇది బేక్ అయ్యే లోపల మరొకసారి డబల్ మటన్ డబ్బా గోష్ తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న కర్ణాటక నాటి వెజ్ పులావ్ కూడా తెచ్చుకుందాం. డబల్ మటన్ డబ్బా గోష్ తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టుకొని బటర్ వేసి మైదా పిండి వేసి బాగా వేగనివ్వాలి. మిరియాలు పాలు వేసి బాగా కలుపుకొని ఉడికిన తర్వాత కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని ఉప్పు వేసి పాస్తా కూడా వేసి ఉడకనివ్వాలి. ఒక పాన్ పెట్టి నూనె వేసి బిర్యానీ ఆకు, మిరియాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా ముక్కలు, టమాటా ప్యూరీ, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి గ్రీన్ పీస్, ఉడికించిన మటన్, ఉడికించిన బేబీ పొటాటోస్, కొంచెం నీళ్లు పోసి మిక్స్ చేసి ఉడుకుతున్న పాస్తా కూడా వేసి బాగా కలిపి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించి తర్వాత గ్రేట్ చేసుకున్న చీజ్ ని వేసి మిక్స్ చేసుకొని ఫైనల్ గా క్యాజరోల్లో మనం తయారు చేసుకున్న మటన్ డబ్బా గోష్ పెట్టుకొని బాయిల్ చేసుకున్న 3 గుడ్లని కట్ చేసి మధ్యలో పెట్టి మళ్ళీ పైనుండి మటన్ గోష్ పెట్టి చీజ్ ని గ్రేట్ చేసుకుని కొత్తిమీర పైనుండి చల్లి 220 డిగ్రీలలో 5 నిమిషాలు బేక్ చేసుకొని బయటికి తీసుకుంటే డబల్ మటన్ డబ్బా గోష్ రెడీ అవుతుంది. డబల్ మటన్ డబ్బా గోష్ రెడీ అయిపోయింది చూడండి. డైరెక్ట్గా స్పూన్తో ఎంజాయ్ చేసేయడమే. అలాగే ముందు మనం చేసి పెట్టుకున్న కర్ణాటక నాటి వెజ్ పులావ్ కూడా తెచ్చేస్తాను. వావ్, కాంబినేషన్ అదిరిపోయింది కదా. సో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలి అన్నా, మన బిర్యానీలు కావాలన్నా, పక్క రాష్ట్రం బిర్యానీలు కావాలన్నా, పక్క దేశం బిర్యానీలు కావాలన్నా హ్యాపీగా మేము చేసి చూపిస్తాము. దానికోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక ఈమెయిల్ పంపించడమే. మీకోసంలో ఆల్రెడీ మనం చేసిన వంటకాలు అయితే మళ్ళీ మనం చేయం. బట్ స్పెషల్గా ఏవైనా మీరు అడిగితే కనుక డిఫరెంట్ కాంబినేషన్లో అడిగినా కూడా హ్యాపీగా చేసి చూపిస్తాం. మీ చేతిలో ఏవైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం@mallamala.com. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.